తులసి అమ్మా నువ్వు చెప్పమ్మా, నాన్నతో నీ పెళ్ళయ్యి నీ పుట్టినిల్లు వదిలేలేక అసలు మావయ్యతో గొడవ ఎందుకు వచ్చింది? కట్న కానుకల దగ్గర ఏమైనా గొడవ వచ్చిందమ్మా? ఆస్తి పంపకాల విషయంలో ఏమన్నా గొడవ వచ్చిందా అమ్మా? మరి దేని గురించి గొడవ వచ్చింది? అదే చెప్పబోతున్నాన్రా. ఒకరోజు నేను మీ తాతయ్య ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటుంటే మావయ్య గారు, ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాను మావయ్య గారు. చాలా సంతోషం అమ్మా. ఈసారి స్వామివారి ఉత్సవ ఊరేగింపు సప్త అశ్వాల రథం మీద సూర్య భగవానుడు బంగారు కాంతుల ప్రభతో ఎలా మెరుస్తూ ఉదయిస్తాడో అలా స్వామివారి ప్రభాలంకారం ఉంటుంది. అలాంటి ప్రభే ఆర్డర్ చేశాం. కొండగట్టు నుంచి 10 రకాల పువ్వులు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు మావయ్య గారు. ఈసారి ఉత్సవాల గురించి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్లంతా మాట్లాడుకునేంత ఘనంగా జరిపించబోతున్నాం. ఓహో, తులసి, నువ్వు ఎంతో చక్కగా ఈ పనులన్నీ చేయగలవన్న నమ్మకంతోనే నాన్నగారు నీకు అప్పగించారు. నాన్నగారికి అస్సలు మాట రానివ్వవని నాకు అర్థమైంది. వెరీ గుడ్. అంతా మావయ్య గారి ఆశీర్వాదం. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇంటి బాధ్యతనే కాకుండా ఊరి బాధ్యతను కూడా చాలా చాకచక్యంగా నిర్వర్తిస్తున్న నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోందమ్మా. ఈ ఇంటికే కాదు, ఈ ఊరికే ఇంకా ఏ లోటు రాదనిపిస్తోంది. అన్నయ్య. నమస్కారం మామయ్య గారు. బావున్నావా గోవర్ధన్? రా రా రా. అన్నయ్య, ఎలా ఉన్నావు? వస్తున్నట్టు ఒక మాట అయినా చెప్పలేదేంటి? తులసి, నిజానికి నిన్ను చూసి పలకరించిపోదామని రాలేదమ్మా. ఒక పని మీద వచ్చాను. పని మీద వచ్చావా? ఏంటన్నయ్య, ఏం పని మీద వచ్చావు? ఏంటి విషయం చెప్పు. అమ్మా తులసమ్మ, అలా నిల్చున్న చోటే ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేయకమ్మా. రా బాబు, కూర్చో. అన్నయ్య రా. బావగారు బావున్నారా? మీ చెల్లెలి గురించి తెలిసిందేగా, మాటల ప్రవాహం ఆగదు. ఏమండి, నన్ను మరీ వాగుడుకాయని దెప్పి పడవకండి. తులసమ్మ, ఎవరమ్మా నిన్ను వాగుడికాయ అంది? నదికి పరుగే అందం, మా తులసమ్మకి మాటే అందం. మా తులసికి మాటే అందమని భలే చెప్పారు. తులసి, ముందు మీ అన్నయ్యకు మజ్జిగ తీసుకురా. అయ్యో మర్చిపోయాను, తీసుకొస్తానండి ఇప్పుడే. ఇంకేంటి బావగారు విశేషాలు? ఇవ్వమ్మా. అన్నయ్య. అమ్మా, మామయ్య గారికి బావగారికి మేము ఇప్పుడే తాగాం, నువ్వు తీసుకో బాబు. చెల్లెల్ని చూడ్డానికి వస్తున్నప్పుడు నేను ఇలా ఒట్టి చేతులతో ఎప్పుడూ రాలేదు. అయ్యో, దాందే ఉందన్నయ్య. ప్రతిసారి నువ్వు నా కోసం ఏదో ఒకటి తేవాల్సిందేనా ఏంటి? మీరెప్పుడూ అలా అనుకోవద్దు బావగారు. బాబు గోవర్ధన్,
నిన్ను చూస్తుంటే ఏదో సంకట పరిస్థితిలో ఉన్నావనిపిస్తోంది. మేము నీ వాళ్ళం, నీ సొంత మనుషులం అనుకో. ఏదైనా సాయం కావాలా? నా చూపుల్లోనే నా అవసరాన్ని మీరు గుర్తించారంటే మీరెంత గొప్ప మనసు ఉన్నవాళ్ళో నాకు అర్థమవుతుంది. మీకు చేతులు జోడించి మొక్కాలనిపిస్తుంది. అయ్యో గోవర్ధన్, మరీ నన్నంత గొప్పవాణ్ణి చేయకయ్యా. నీకే సహాయం కావాలో అడుగు. అడుగన్నయ్య. మొహమాట పడకండి బావగారు, అడగండి. అరే చెప్పన్నయ్య. అమ్మా, వ్యాపారం చెయ్యడం నష్టపోవడం, మళ్ళీ పెట్టుబడికి చేయి చాచి ఎవరో ఒకరిని అర్థించడం, నా జీవితంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. నాకు కలిసి రావట్లేదా? కాలం నా మీద పగబట్టిందా? జీవితంలో నేను ఎప్పటికీ సక్సెస్ కాలేనన్న భయం నాలో ఎక్కువైపోయింది. చివరిసారిగా ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని చావో రేవో తేల్చుకుందాం అనుకుంటున్నానమ్మా. అన్నయ్య, మావయ్య గారు, ఇప్పుడు నేను అనుకుంటున్న వ్యాపారానికి మాత్రం చాలా మొత్తంలోనే పెట్టుబడి అవసరం ఉంది. అది మీ నుంచి అందితే నిలదొక్కుంటానన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఎంత కావాలి బాబు? పెద్ద మొత్తమేనండి. అన్నయ్య, పెద్ద మొత్తమని మావయ్య గారి మీద భారం మోపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించు. కావాలంటే మనిల్లు అమ్మేసుకో. తులసి, చేసినప్పులకి అది సరిపోతుంది. భారం మోపి ఒత్తిడి తీసుకురావడం నాకు ఇబ్బందిగానే ఉంది. మామయ్య గారు ఎంతో మందికి సాయం చేశారు. ఆ ఉద్దేశంతోనే వేరే మార్గం నాకు లేక చేయి చాచి సాయం అడగడానికి వచ్చాను. తులసమ్మ, అవసరాల కోసం నా అనుకునే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాం. సాయం చేద్దామమ్మా. అది కాదు మావయ్య గారు, మన దగ్గర అంత డబ్బు ఎక్కడదని. డబ్బు ఆస్తి రూపంలో కూడా ఉంటుంది కదమ్మా. మీకు ఇవ్వాలనుకుంటున్న 8 ఎకరాల కొబ్బరి తోట ఉంది కదా, ఆ పత్రాలు పెట్టి డబ్బులు ఇద్దాం. అది కాదు మావయ్య గారు, అది తులసమ్మ, ఒట్టి చేతులతో వచ్చిన మీ అన్నయ్యను ఒట్టి చేతులతో పంపించేయాలనుకుంటున్నావా? నోరు తెరిచి చేయి చాచి అడిగిన మనిషి. మనం కొండంత అండగా నిలబడాలమ్మా. రాము, వెళ్ళి బీరువాలో ఆ కొబ్బరి తోట పత్రాలుంటాయి, తీసుకురా. అలాగే నాన్నగారు. ఇదిగోండి నాన్నగారు. తీసుకో బాబు. తోట తాకట్టు పెడితే సుమారు ఎన్ని లక్షలు రావచ్చు? 25 లక్షల దాకా రావచ్చు. ఏ బాబు? ఏం లేదండి. ఏ అన్నయ్య,
నీ పెట్టుబడికి ఈ డబ్బు సరిపోతుంది కదా. అదే తులసి, చేసిన అప్పులన్నీ తీరిపోయేలా చాలా పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టాలి. ఈసారి అయితే చాలా నమ్మకంగా ఉన్నాను. ఇంకా ఎంత కావాల్సి వస్తుంది బాబు? అదే 2 కోట్లు మామయ్య గారు. రెండు కోట్ల 2 కోట్ల? అంత మొత్తం అంటే కష్టమే మావయ్య గారు. అన్నయ్య, దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. ఈ మొత్తంతోనే నీ వ్యాపారం మొదలుపెట్టు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించమ్మా. 6 నెలలు గడువు చాలు, మళ్ళీ తిరిగిచ్చేస్తాను. తులసమ్మ, 2 కోట్లైనా సరే ఈ సాయం మనం చేస్తున్నామమ్మా. ఎలా చేయగలను నాన్నగారు? నేను ఆలయ ధర్మకర్తగా ఉన్నాను. దేవుడి మాన్యం 25 ఎకరాల పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. ఆ మాన్యం అయితే 2 కోట్ల దాకా అప్పు దొరుకుతుంది. మావయ్య గారు, అది దేవుడు మాన్యం, ఊరి గౌరవం. నీ అన్నయ్య మీద నాకు నమ్మకం ఉందమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివైతే గోవర్ధన్ మరి నాకు కొడుకే కదా. తన ఎదుగుదలకి మనం సాయపడదాం. ఉండు బాబు, వస్తాను. కూర్చో బాబు, కూర్చో. ఇదిగో బాబు, ఈ మాన్యానికి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బు అందుతుంది. మీ గొప్ప మనసుకి చాలా రుణపడి ఉంటాను మామయ్య గారు. గోవర్ధన్, నువ్వు నా బిడ్డలాంటి వాడివే అన్నాను. అంత పెద్ద మాటలు మాట్లాడి మన మధ్య దూరం పెంచకు. కొబ్బరి తోట మా సొంత ఆస్తి. అది ఆలస్యమైనా పర్వాలేదు. దేవుడి మాన్యం గడువు లోపల విడిపించుకునేలా ఏర్పాటు చేసుకో. అలాగే మామయ్య గారు. అన్నయ్య, మాట కోసం నిలబడే మావయ్య గారికి దయచేసి మాట తీసుకురాకు. తీసుకురానమ్మా. తులసమ్మ, నా మీద నీకెంత గౌరవం ఉందో మీ అన్నయ్యకి కూడా ఉంది. నన్ను గెలిపించాలని నువ్వే కాదు, గోవర్ధన్ కూడా కోరుకుంటాడు. బావగారు ఈసారి వ్యాపారంలో చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు తులసి. నాన్నగారి గౌరవం మాట తప్పకుండా కాపాడుతారు. నువ్వేం కంగారు పడకు. నా మీద మీకున్న నమ్మకానికి చాలా సంతోషం బావగారు.
ఈ పత్రాల మీద సంతకాలు చెయ్యండి. అదే మిమ్మల్ని అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ పత్రాలు తీసుకొచ్చాను. మా నుంచి తప్పక సాయం అందుతుందన్న నమ్మకంతోనే వచ్చావు. చాలా సంతోషం. నీ మీద మాకు కూడా ఆ నమ్మకం ఉంది. ఎక్కడ సైన్ చేయాలి? ఇక్కడే మామయ్య గారు. చాలా సంతోషం మామయ్య గారు. 6 నెలల గడువులోపు డబ్బు కట్టి ఈ దేవుడు మాన్యాలు విడిపించి మీ చేతుల్లో పెడతాను. ఉంటాను మామయ్య గారు. అలాగే బాబు. అన్నయ్య ఒక్క నిమిషం. అన్నయ్య ఈ కవర్లో వేసుకో. వెళ్ళొస్తా చెల్లమ్మ. మామయ్య గారు దీవించండి. మంచిది బాబు. బావగారు వెళ్ళొస్తాను. సరే బావగారు. ఉంటానమ్మా. ఎంతో మందికి సాయం చేసిన తాతయ్య మావయ్యకి కూడా సాయం చేశారు. సాయం వల్ల సమస్య వచ్చిందమ్మా. గడువులోపు మామయ్య ఆస్తి విడిపించేసుంటారు కదా. గడువులోపు తిరిగిచ్చేస్తుంటే ఏ సమస్య వచ్చేది కాదురా. అప్పుడు ఎవరికి ఎలాంటి నష్టం వచ్చేది కాదు. మావయ్య గారు నాకు అర్థమైంది. ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు, అందులో బాగా లాస్ వచ్చింది. ఆ దేవుడి మాన్యాలు విడిపించలేకపోయారు. అంతే కదా అత్తయ్య గారు? నష్టాలు రాలేదు ఝాన్సీ. ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించాడు. మరి సంపాదించినప్పుడు తిరిగి చెల్లించేసుంటాడు కదత్తయ్య. చెల్లించలేదమ్మా, మాన్యాలు విడిపించలేదు. ఇంతలోనే గడువు దగ్గర పడింది. మేం వాళ్ళ ఇంటికి డబ్బులు అడగడానికి వెళ్ళాం.
బావగారు పత్రాలు ఇచ్చేటప్పుడే మాట అనుకున్నాం. గడువులోపు విడిపిస్తానని మీరు మాటిచ్చారు. మీ మామయ్య గారు ఖాళీ పత్రాల మీద సంతకాలు పెట్టారు. వాటి మీద నాకు ఆ దేవుడి మాన్యాలకి ఎలాంటి సంబంధం లేదని రుజువు చేయగలను.